లోమస మహర్షి ఇలా చెప్పసాగాడు. దారువనంలో మహాదేవుని అనంత లింగరూపాన్ని చూసిన దేవతలు, ఋషులు అందరూ భయంతో వణికిపోయారు. తమ తప్పు తెలుసుకుని బ్రహ్మదేవుడు, ఇతర దేవతలు వినయంతో శివలింగాన్ని స్తుతించడం ప్రారంభించారు. బ్రహ్మదేవుడు చేతులు జోడించి ఇలా అన్నాడు. ఓ పరమేశ్వర! నీవు లింగరూపాన్ని ధరించిన పరబ్రహ్మవు. ఉపనిషత్తుల ద్వారా మాత్రమే తెలుసుకోగలిగే పరమాత్మవు నీవే. ఈ సృష్టి అంతా నీలోనే పుట్టి, నీలోనే నిలిచి, చివరకు నీలోనే లీనమవుతోంది. నీవే సృష్టికర్త, రక్షకుడు, సంహారకుడు. ఓ మహాదేవా! ఈ మూడు లోకాలు నీ లింగరూపంతో నిండిపోయాయి. మాయలో మునిగిపోయిన మేమంతా నీ మహిమను గుర్తించలేకపోయాం. దేవతలు, యక్షులు, గంధర్వులు, రాక్షసులు, నాగులు అందరూ శివుని ముందు నమస్కరించి క్షమాపణ కోరారు. అప్పుడు మహర్షులు కూడా మహేశ్వరుణ్ణి భక్తితో స్తుతిస్తూ ఇలా అన్నారు. ఓ శంభో! నీవే మా తల్లి, నీవే మా తండ్రి, నీవే మా బంధువు, నీవే మా స్నేహితుడు. ప్రతి జీవిలో వెలిగే ఆత్మస్వరూపం నీవే. జగత్తు అంతా నీనుంచే ఉద్భవించింది. వారి భక్తి చూసి మహాదేవుడు ప్రసన్నమై ఇలా అన్నాడు. ఇప్పుడు మీరు విష్ణువును ప్రార్థించండి. శివుని ఆజ్ఞ విని దేవతలంతా శ్రీమహావిష్ణువును స్తుతించారు. కాని విష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నాడు. మునుపు దైత్యుల నుంచి మిమ్మల్ని నేను రక్షించాను. కాని ఈ అనంత శివలింగ మహిమ ముందు నేను కూడా అసమర్థుడిని. ఈ లింగమే పరమసత్యం. అప్పుడే ఆకాశవాణి వినిపించింది. ఓ జనార్దనా! ఈ లింగాన్ని భక్తితో ఆరాధించు. అప్పుడు జగత్తు రక్షించబడుతుంది. దీనితో వీరభద్రుడు మహాభక్తితో ఆ లింగాన్ని పూజించడం ప్రారంభించాడు. దేవతలందరూ కూడా అతనిని గౌరవించారు. ఆ లింగం అనంతమైన విశ్వరూపంలా విస్తరించింది. దాని ఆది అంతాలు ఎవరికీ కనిపించలేదు. దేవతలు మళ్లీ ప్రార్థించారు. ఓ శివా! నీ లింగరూపం అనంతమైనది. సాధారణ భక్తులు కూడా సులభంగా పూజించగలిగేలా అనేక రూపాల్లో ప్రత్యక్షమవు. అప్పుడు మహాదేవుడు అనేక పవిత్ర జ్యోతిర్లింగాలుగా అవతరించాడు. కాశీలో విశ్వేశ్వరుడు, శ్రీశైలంలో శిఖరేశ్వరుడు, సోమనాథ్లో సోమేశ్వరుడు, త్ర్యంబకేశ్వరుడు, ఓంకారేశ్వరుడు, మహాకాళేశ్వరుడు. ఇలా అనేక పవిత్ర లింగరూపాలు మూడు లోకాలలో స్థాపించబడ్డాయి. తర్వాత శివధర్మం, పంచాక్షరి మంత్రం నమః శివాయ మహిమను లోమసుడు వివరించాడు. శివ అనే రెండు అక్షరాలను భక్తితో జపించేవారు రుద్రస్వరూపులే అని ఆయన చెప్పాడు. ఆ తర్వాత ఒక అద్భుతమైన కథను వివరించాడు. ఒకసారి ఒక చిన్న పక్షి శివాలయంలో నైవేద్యం కోసం వచ్చి రెక్కలు ఆడించింది. దాంతో అక్కడి ధూళి కొంత శుభ్రపడింది. అది తెలియక చేసిన శివసేవ అయినా ఆ పుణ్యఫలంతో ఆ పక్షి స్వర్గానికి వెళ్ళింది. తర్వాత భూమిపై కాశీరాజు కుమార్తెగా సుందరి అనే పేరుతో జన్మించింది. గత జన్మ సంస్కారం వల్ల ఆమెకు శివభక్తి అపారంగా ఉండేది. ప్రతిరోజూ ఉదయాన్నే ఆమె స్వయంగా శివాలయాన్ని ఊడ్చేది. ఒకరోజు ఉద్దాలక మహర్షి ఆశ్చర్యపడి అడిగాడు. రాజకుమార్తెవైన నీవు స్వయంగా ఈ పని ఎందుకు చేస్తున్నావు? సేవకులు ఉన్నారుగా. అప్పుడు సుందరి చిరునవ్వుతో ఇలా చెప్పింది. శివసేవను స్వయంగా చేసినవారే శివలోకాన్ని పొందుతారు. ఆలయాన్ని ఊడ్చడం నాకు మహాపుణ్యం. అందుకే నేను స్వయంగా చేస్తున్నాను. ఆమె మాటలు విని ఉద్దాలక మహర్షి తన జ్ఞానదృష్టితో ఆమె పూర్వజన్మ రహస్యాన్ని తెలుసుకున్నాడు. శివమహిమను తలుచుకుని ఆశ్చర్యంతో మౌనంగా నిలిచిపోయాడు. మా వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్, షేర్ చేసి మా ఛానల్ చిన్నారి నీతి కథలుని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మా తదుపరి కథలకు ఎంతో ప్రేరణ ఇస్తుంది.